ఎన్టీఆర్ జిల్లా విజయవాడ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న లీలా మాధవరావు, ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ డీలర్ల కుటుంబాల్లో కొత్త వెలుగు నింపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,000కు పైబడి రేషన్ షాపులు జూన్ 1వ తారీఖు నుండి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. 5 సంవత్సరాల పాటు అజ్ఞానంతో బతికిన డీలర్లకు కొత్త వెలుగు వచ్చిందని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి అందరూ రుణపడి ఉంటామని, ఆంధ్రప్రదేశ్లో 1వ తారీఖున ప్రారంభం కానున్న రేషన్ షాపులు పండుగ వాతావరణంలో ప్రారంభిస్తామని ప్రభుత్వం సూచిస్తున్నట్లుగా 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి సరుకులు పంపిణీ చేస్తున్నామన్నట్టు ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు లీలా మాధవరావు అన్నారు. రేషన్ డీలర్లకి పునర్జన్మ లాంటి నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం నిన్న మంత్రివర్గ సమావేశంలో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎండిఏ వ్యవస్థ రద్దు చేసి డీలర్ల ద్వారానే రేషన్ పంపిణీ విధానాన్ని అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం దాంట్లో నిర్ణయం తీసుకుంది. చాలా సంతోషకరంగా ఉంది. తర్వాత ఈ రోజున గత వైసీపీ ప్రభుత్వం డీలర్ల వ్యవస్థకి సమాంతరంగా ఎండిఏ వ్యవస్థను ప్రవేశపెట్టి డీలర్ల వ్యవస్థను రిమూవ్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేసింది. కానీ మా రేషన్ డీలర్ల సంఘంతో పాటుగా మాకు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పురంధేశ్వరి గారు కానీ మాకు అండగా నిలబడి ఆ వ్యవస్థను కాపాడుకోవడంలో మాకు సహకారం అందించారు. ఆ విధంగా ఈ గత 5 సంవత్సరాలు మేము ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినాక వారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే దీన్ని అమలు చేయడం జరిగింది. ఈ రోజున మా డీలర్లందరికీ కూడా మా యొక్క హక్కులను కాపాడుకునటానికి కూటమి ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇవాళ నుంచి కూడా మా మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఈ రాష్ట్రంలోని డీలర్లందరి మీద మా మీద నమ్మకంతో పంపిణీ బాధ్యత మాకు అప్పచెప్పినప్పుడు ఎండిఓలు ప్రజల్లో కూడా ఎండిఓలు మాకు ఇంటికి వచ్చేస్తారని అపోహ వాళ్ళకి అదొక ఆదరణ ఉంది. ఈ రోజున మా డీలర్లందరూ కూడా కార్డుదారులు ఎవరిని కూడా వెయిటింగ్ చేయకుండా, క్యూ లైన్ లేకుండా ఖచ్చితంగా అవసరమైతే ఇంకా 2-3 గంటలు ఎక్కువ పనిచేసైనా కానీ మేము కార్డుదారులందరికీ కూడా సరుకులు పంపిణీ చేయాలని చెప్పి మా డీలర్లందరికీ కూడా ఈ సమావేశం సందర్భంగా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండు ఏంటంటే దీంట్లో దివ్యాంగులు కానీ, వృద్ధులు కానీ, బెడ్ రిడెన్స్ కానీ ఎవరున్నా సరే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపుగా మా డీలర్లే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి డోర్ డెలివరీ సరుకులు అందజేసే బాధ్యతను కూడా మేము తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క వ్యవస్థ ఇవాళ ఎండిఏ వ్యవస్థ అంటే మన డీలర్ల వ్యవస్థ మెరుగైన ప్రభుత్వం మనకు అప్పచెప్పినందున మనం కనుక ఏదైనా పొరపాటు చేసేటట్టయితే మనకంటే మెరుగైన వ్యవస్థ జోలికి కూడా ప్రభుత్వం పోయే అవకాశం ఉంది. కాబట్టి మనకు ప్రభుత్వం కల్పించినటువంటి ఈ సదుపాయాన్ని మన డీలర్లందరూ కూడా సద్వినియోగం చేసుకుని కార్యక్రమం సక్రమంగా పంపిణీ చేయాలి. మెయిన్ ఈ నెల 1వ తేదీన జూన్ 1వ తేదీన షాపులు ఓపెనింగ్ టైంలో ప్రతి షాపుని డెకరేట్ చేసుకుని ఒక పండుగ వాతావరణంలో షాప్ ఓపెన్ చేయాలి. షాపు ఓపెనింగ్కి లోకల్గా ఉన్నటువంటి కూటమి నాయకులను పిలవాలి. పిలిచి వారి సమక్షంలో కొత్తగా షాప్ ఓపెన్ చేయాలి. 25వ తారీఖునే రేషన్ షాపు దగ్గర మరియు ఆ షాపు పరిధిలో ఉన్న కూడల్లో రేపు 1వ తారీఖు నుంచి డీలర్ల ద్వారానే పంపిణీ జరుగుతుందని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా నేను డీలర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డీలర్లందరూ కూడా మనం అదనంగా కష్టపడైనా సరే రాబోయే 3 నెలల్లో మన యొక్క పంపిణీ వ్యవస్థ ఎండిఓ కంటే డీలర్ల వ్యవస్థ ద్వారా పంపిణీ బాగా జరుగుతుందని మంచి పేరు మనం తెచ్చుకోగలిగితే మనకి ఇంకా మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడానికి కూడా సిద్ధంగా ఉంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా ప్రతి డీలర్కి 25 నుంచి 30,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది. అవన్నీ కూడా విజయవంతం అవుతాయి. మనం 30,000 రేషన్ షాపులు కూడా ఒక అవుట్లెట్లుగా మార్చి మనందరికీ కూడా ప్రతి డీలర్కి 25 నుంచి 30,000 రూపాయలు మనకి ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే ఇంతకుముందే మంత్రి గారు, కమిషనర్ గారు డీలర్ల సంఘాలతో మీటింగ్ పెట్టి వివరంగా చెప్పడం జరిగింది. ఈ మన కోరికలు అనేవి నెక్స్ట్ ముందు పంపిణీని విజయవంతం చేసి 15వ తారీఖు కల్లా మనం సక్రమంగా ఇచ్చి కార్డుదారులకు అందుబాటులో ఉండి రానటువంటి డీలర్లకు కార్డుదారులు కూడా కవర్ చేసి పంపిణీ చేసి నమ్రతగా మర్యాదపూర్వకంగా కార్డుదారులతో ఉండి మనం షాపులన్నీ కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి. సక్రమంగా చేసుకుని ఒక మంచి వాతావరణంలో, పండగ వాతావరణంలో షాపులు ఓపెన్ చేసి మర్యాదపూర్వకంగా కార్డుదారులతో ఉండి ఈ వ్యవస్థను నడపాలని చెప్పి మన డీలర్లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. త్వరలో అన్ని జిల్లాల్లో కూడా మేము పర్యటించి అందరినీ కూడా డీలర్లందరూ కూడా మోటివేట్ చేసి 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు, మంత్రి గారు వాళ్ళందరూ ఆశించిన విధంగా పంపిణీలో సంతృప్తి శాతాన్ని
95% తీసుకెళ్ళడానికి మా డీలర్లందరూ కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ రోజున మమ్మల్ని నమ్మి మాకు పంపిణీ అప్పచెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి గారికి, మా మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారికి, వారు కూడా గ్రౌండ్ స్థాయిలో రిపోర్ట్లు తీసుకుని ప్రజల దగ్గర నుంచి ఎండీఓల దగ్గర నుంచి అన్నీ తెలుసుకుని ఇవాళ ఈ వ్యవస్థ డీలర్ల వ్యవస్థ ద్వారా పంపిణీ చేయడం నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర వహించినటువంటి మా నాదెళ్ల మనోహర్ గారికి, మా సంఘానికి గౌరవ అధ్యక్షుడు టీడీ జనార్దన్ గారు కూడా మొదటి నుంచి మాకు వెన్నంటి ఉండి మాకు న్యాయం జరగడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వారి యొక్క ఆలోచనని మేము కార్యరూపం దాల్చి వాళ్ళు ఊహించిన విధంగానే మేము పనిచేయడానికి మా డీలర్లందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. వాహనాల ద్వారా కొంత